నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఆంధ్రప్రదేశ్లో ఉప ఎన్నికలు జరగబోతున్నాయి అంటూ ఒక వార్త అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇక మొన్న మధ్య 2 నెలల క్రితమే ఎన్నికలు జరిగాయి. మరి అప్పుడే బై ఎలక్షన్స్ ఏంటి అనుకున్న టైంలో మరి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి 2 ఎంపీ అలాగే 2 ఎమ్మెల్యే స్థానాలు కూడా మరి ఖాళీ అవ్వబోతున్నాయి అంటున్నారు. మరి ఇది రాజీనామా చేస్తున్నారా? అసలు అప్పుడే బై ఎలక్షన్స్ జరగడం ఏంటి? అసలు అది ఏ స్థానాలకు మరి ఉప ఎన్నికలు జరగబోతున్నాయి? ఎవరు రాజీనామా చేయబోతున్నారు? ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఆంధ్రప్రదేశ్లో బై ఎలక్షన్ జరగబోతుందని చెప్పి ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది సార్ సోషల్ మీడియాలో. ఇదేంటి, నిజమే అంటారా? ఒకవేళ జరిగితే ఏ స్థానాలకు జరిగే అవకాశం ఉంటుందంటారు? అది వైసీపీ పార్టీకి సంబంధించిన స్థానాలు అని అంటున్నారు. సో అది నిజమేనా? మీరేం చెప్తారు? మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చిందా, సోషల్ మీడియాలో వచ్చిందా? సోషల్ మీడియాలో సార్. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వస్తే అబద్ధం, సోషల్ మీడియాలో వస్తే కరెక్ట్. ఎందుకంటే ఈ మధ్య సోషల్ మీడియా వాళ్ళంతా అన్ని నిజాలే ఎక్కువ వదులుతున్నారు. ఎన్ని స్థానాలు? 4 స్థానాలు ఖాళీ అవుతున్నాయి అని అంటున్నారంటే 2 ఎంపీ స్థానాలు, 2 ఎమ్మెల్యే స్థానాలని కూడా స్పష్టంగా చెప్తున్నారంటే ఏ స్థానాలు అయి ఉండొచ్చు? రాజీనామా చేసేది ఎవరు? మళ్ళా పోటీకి వెళ్ళేది ఎవరు? ఆ 4 కూడా వైసీపీ వాళ్ళే అంటున్నారు. ఇప్పుడు మనకు తెలిసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద అనర్హత వేటు పడుతోంది అంటున్నారు. అది ఆయన మీద ప్రత్యర్థి ఉన్నాడు కదా, రామచంద్ర యాదవ్, అతనేదో హైకోర్టులో వేసాడు రిట్. ఏమని? ఇతను 142 ఆస్తులు చూపించలేదు, ఎలక్షన్ కమిషన్ని మోసం చేశాడు, ఈయన అఫిడవిట్ అబద్ధాల విట్ అంటూ ఏమన్నాడు? అతను అనర్హుడు, అతని పైన అనర్హత వేటు వేయమన్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద. మరి అక్కడ మదనపల్లి సబ్ కలెక్టరేట్లో ఫైళ్ళు తగలబడ్డాయి. ఆ కోర్టులో రామచంద్ర యాదవ్ వేసిన కేసుకి ఈ ఫైళ్ళు తగలబడటానికి సంబంధం ఏంటంటూ కవటం బిగించేశారు. అసలు హెలికాప్టర్ వేసుకుని వెళ్ళిపోయారు. ఏది? డీజీపీ, సిఐడి చీఫ్ ద్వారకా తిరుమలరావు, రవిశంకర్ అయ్యన్నారు, సిసోడియా, వీళ్ళంతా అక్కడే మకాం వేసి తీస్తుంటే ఆ ఫైళ్ళు తగలబడంగా మిగిలిన 700 ఫైళ్ళు ఉన్నాయి కదా, సగం కాలిన ఫైళ్ళు, వాటిల్లో ఇదంతా బయటకు వస్తుంది. ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భార్య పేరు మీదే 200 ఎకరాల పైన అంట. అసలు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఏం చెప్పుద్ది? మెట్ట 54 ఎంతో ఉంది, మాగాడిని 27 ఎకరాల కన్నా ఎక్కువ ఉండకూడదని. అంటే మరి ఆమె పేరు మీద ఎలా? అసలు రిజిస్ట్రేషన్ ఎలా జరిగింది? ఇప్పుడు 200 ఎకరాలు, 160 ఎకరాలు ఇప్పుడు ఈ రికార్డుల్లో ఉన్నాయి మదనపల్లి సబ్ కలెక్టరేట్. ఇంకా బయట వేరే చోట ఇంకెన్ని ఆస్తులు ఉన్నాయి? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు మీద ఏదో 25 ఎకరాల్లో ఎంతో ఉంటుంది. తర్వాత మిథున్ రెడ్డి పేరు మీద ఇంకా ఏదో 40 ఎకరాలు అంటున్నారు. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఇప్పుడు నిజంగానే హైకోర్టు కనుక అనర్హత ఓటు వేస్తే ఖాళీ. దేనికి? పుంగనూరు బై ఎలక్షన్ వస్తుంది. ఆయన వీళ్ళ కొడుకు, ఓహో అది ఎంపీ కదా, ఏది? పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, రాజంపేట. ఇప్పుడు తండ్రి మీద అనర్హత వేటు పడ్డప్పుడు అదే ఆస్తి మరి మిథున్ రెడ్డి కూడా కదా, వీళ్ళ అమ్మాయి కదా, మిథున్ రెడ్డి తల్లే కదా స్వర్ణలత. మరి అతను కూడా ల్యాండ్ సీలింగ్ యాక్టు, అసైన్డ్ భూములు, కబ్జాలు ఇవన్నీ కూడా వస్తాయి కదా. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అనర్హత ఖాళీ. ఏ ఎంపీ సీటు? రాజంపేట ఎంపీ సీటు. ఇప్పుడు నువ్వు చెప్పిన లెక్క ఎంత? 4 కదా. ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే లెక్క తేలేరు మనకి. ఇంకొక ఎంపీ, ఇంకొక ఎమ్మెల్యే ఎవరంటే అన్నదమ్ములంటే ఆ అన్న ఈ తమ్ముడు, ఈ తమ్ముడే ఆ అన్న. అతని చేతులకు రక్తం అంటితే అసలు ఇతని మెడ పూసుకుంటున్నాడు. రక్తం అనగానే నీకు గుర్తొచ్చి ఉంటుంది కాబట్టి. ఏది? జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఖాళీ అవుతున్నాయా? జగన్మోహన్ రెడ్డి సభకి వెళ్ళను అంటున్నాడు, ఆయన ఏమో రా అని పిలుస్తున్నాడు. ఎవరు? అయ్యన్న పాత్రుడు. స్పీకర్ గారు అసెంబ్లీకి రమ్మని పిలుస్తుంటే ఈయన మాత్రం అసలు నేను వచ్చే ప్రసక్తే లేదంటున్నాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. సభకు వెళ్ళని జగన్మోహన్ రెడ్డి మరేం చేస్తాడు? ఏం చేయాలి? వాళ్ళ చెల్లె చెప్పింది ఏమని? రాజీనామా చేయమంది. పులివెందుల ప్రజల తీర్పు కాల రాస్తున్నావు, సభకు వెళ్ళనాడికి నీకు ఎమ్మెల్యే పోస్ట్ ఎందుకు, రాజీనామా చేయి అని ఆమె డిమాండ్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి వాట్ నెక్స్ట్? పులివెందుల అసెంబ్లీకి రాజీనామా చేస్తాడు, ఖాళీగా ఉంటాడా?
అటు సభకు వెళ్ళలేడు, ఇటు జనంలో తిరగలేడు, ఇటు ప్యాలెస్లో ఉండలేడు. ఒక్కొక్క ప్యాలెస్ 500 కోట్లు పెట్టి కట్టాడు. ఏ ప్యాలెస్ చూసినా 500 కోట్లు. అంత పెట్టి కట్టినా అక్కడ ఉండలేని పరిస్థితి. అటు బెంగళూరు యలహంకలో ఉండలేకపోతున్నాడు, వచ్చేస్తున్నాడు. తాడేపల్లి ప్యాలెస్లో ఉండలేకపోతున్నాడు, పోతున్నాడు. పులివెందుల్లో ఉండలేకపోతున్నాడు, ఋషికొండకు రానీరు, అక్కడికి వెళ్ళేవాడే. ఇది ముఖ్యమంత్రి గిరి పోయింది కదా, అది గవర్నమెంట్ కట్టింది, అది ఋషికొండ. ఇప్పుడు ఆయన ఏంటి మరి, జనరల్గా ప్రాంతీయ పార్టీ పవర్ లేకుండా మనలేదు. తెలుగుదేశం మనగలిగిందంటే తెలుగుదేశం సంస్థాగతంగా బలంగా ఉన్న పార్టీ. 42 ఏళ్ళు అది మామూలు పునాదులు కాదు, ఎన్టీ రామారావు వేసిన పార్టీ. అది కానీ అది నిలబడగలిగింది. మరి నీకు దగ్గర 25 ఏళ్ళు అధికారంలో ఉంది, 17 ఏళ్ళు అపోజిషన్లో ఉండగలిగింది. ఇప్పుడు మళ్ళా అధికారంలోకి రాగలిగింది. ఇదేంటి ఇవాళ జగన్మోహన్ రెడ్డి, మరి మనం చూసాం జాతీయ రాజకీయాల్లో ఢిల్లీలో ప్రాంతీయ పార్టీల అధ్యక్షులు ఇక్కడ ఓడిపోతే వాళ్ళ రాష్ట్రాల్లో వెంటనే పార్లమెంట్కి వెళ్ళిపోతారు. ములాయం సింగ్ యాదవ్ ఉత్తరప్రదేశ్లో ఓడిపోయాడు అనుకో, ముఖ్యమంత్రి గిరి పోయిందనుకో, రాజ్యసభకి వెళ్ళిపోయేవాడు. మాయావతి ఆమె కూడా అక్కడ ముఖ్యమంత్రి, ఉత్తరప్రదేశ్ ఓడిపోయిందనుకో, ఆమెకు ఒక ప్రాంతీయ పార్టీ కదా బీఎస్పీ. ములాయం సింగ్ది ఎస్పీ సమాజ్వాదీ పార్టీ, ఆమెది బహుజన సమాజ్ పార్టీ. ఆమె ఏం చేసేది, ముఖ్యమంత్రి పదవి లేకపోతే మరి మనలేరు, మళ్ళీ కేసులు బోసులు పెద్ద తంట అని చెప్పి ఆమె కూడా రాజ్యసభకి వెళ్ళిపోద్ది. లేకపోతే ములాయం సింగ్ యాదవ్ ఎవరో ఒకళ్ళని రాజీనామా చేయించి లోక్సభకి ఎన్నికయ్యేవాడు. వాళ్ళని ఆదర్శంగా తీసుకున్నారు. ఇప్పుడు ఇవాళేంటి, జగన్మోహన్ రెడ్డి కడప లోక్సభకి కంటెస్ట్ చేస్తాడా, అక్కడ అవినాష్ రెడ్డిని రాజీనామా చేపిస్తారా? అవినాష్ రెడ్డి అదే ఏది, ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే స్థానాలు ఖాళీ అవుతున్నాయి, మళ్ళీ బై ఎలక్షన్ అటుకు వస్తాయంటే ఇదే అనమాట మనకు కనపడుతోంది. ఇప్పుడు కడప ఎంపీ, రాజంపేట ఎంపీ, ఒకడి మీద అనర్హత వేటు, ఒకడు రాజీనామా. నెక్స్ట్ అసెంబ్లీ పొంగనూరు అసెంబ్లీ, పులివెందుల అసెంబ్లీ, ఒకడి మీద అనర్హత వేటు, ఒకడు రాజీనామా. ఇప్పుడు 4 బై ఎలక్షన్లు ఇవాళ 2 నెలల్లోనే వచ్చే పరిస్థితి వచ్చిందంటే, ఇప్పుడు ఒకవేళ మళ్ళీ అక్కడ వీళ్ళు కంటెస్ట్ చేస్తారా? మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ కంటెస్ట్ చేస్తే ఆ 4 గెలుచుద్దా? ఈ పరిస్థితుల్లో ఎలా గెలుస్తుంది? ఒకవైపేమో సునామీలాగా నీకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభంజనం కళ్ళ ముందు ఉన్నప్పుడు ఇంకా వీళ్ళకి ఎవరైనా ఓట్లేస్తారా? మరి ఆ స్థానాల్లో ఎవరు నిలబడే అవకాశం ఉంటుందంటారు? ఇంకా ఎవరు నిలబడినా ఓడిపోవడం ఖాయం, చిత్తుగా ఓడిపోతారు. ఎందుకని మనం చూసాం. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకటే బ్యాచ్, ఎవరు, మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఒకటే బ్యాచ్, ఒకటే వయసు కూడా దగ్గర ఏంటి, కొంచెం మిథున్ రెడ్డి ఏమైనా పెద్దోడైతే అవుతాడు. ఎలా, ఇద్దరు 2014 బ్యాచ్, 2014లో వాళ్ళ రాజకీయ అరంగేట్రం. అతను 3 సార్లు గెలిచాడు, ఇతను 3 సార్లు గెలిచాడు. మొన్న ఎలక్షన్ రిజల్ట్ చూస్తే ఏంటి, గత ఎన్నికల్లో వచ్చిన దానికి ఈ ఎన్నికల్లో వచ్చిన దానికి మిథున్ రెడ్డి 3 లక్షలు తగ్గింది ఓటు. 3 లక్షల ఓట్లు పోయాయి. అతనికి 370 ఏమో వస్తే పోయినసారి మెజారిటీ, ఇప్పుడు 70,000 వచ్చేసరికి పెట్టలాడింది. అవినాష్ రెడ్డికి మెజారిటీ 2 లక్షలు పోయింది. అప్పుడు 260 ఏమో మెజారిటీ వస్తే ఇప్పుడు 60,000 వచ్చేసరికి పెట్టలాడింది. మనం చూసాం షర్మిల, సునీత, సౌభాగ్యమ్మ, విజయమ్మ వీళ్ళ కొంప ముంచారు. ఇప్పుడు ఇంకా వీళ్ళు గెలిచే అవకాశమే లేదన్నమాట. అంటే 4 సీట్లు బంగారు పళ్ళెల్లో పెట్టి చంద్రబాబుకి ఇస్తారా? దానికి సిద్ధంగా ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి వాట్ నెక్స్ట్ అగమ్య గోచరం. గాలి వానలో, వాన నీటిలో, పడవ ప్రయాణం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే.